వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి రివ్యూస్. అయితే ఒక సినిమాకి అయితే వెళ్ళాం. సినిమా పేరు వచ్చేసి మాస్ జాతర. సినిమా ఎలా ఉన్నదంటే నేను చెప్తా ఒక్క నిమిషం. ఇంత మాదిరి రాడు లెక్కుంది ఇది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఒకటే భయ్య, ఇంత మాదిరి రాడు తీసుకొని నాకు అలా ఉంది మరి సినిమా. మరి ఏం చేద్దాం? సినిమాకి వెళ్ళే ముందు అయితే బాగా ఆలోచించుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సినిమా ఫ్లాప్ అని కాదు భయ్య, అండ్ యావరేజ్ అని కూడా కాదు, బిలో యావరేజ్. బికాస్ ఆఫ్ అందులో ఉండే డైలాగ్స్ కానీ క్రింజ్ జోకులు కానీ మనం తట్టుకోలేం భయ్య. అండ్ ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే మన పూరి గారి సినిమాలు అంటే రవితేజ గారి ఓల్డ్ సినిమాల నుంచి ట్రెండ్ అయిన మీమ్స్ని తీసుకొచ్చి ఇలా జోక్స్ లెక్క వేసిండు. అంటే వ్యూవర్స్ అంత పిసోల లెక్క కనిపిస్తున్నాం, మరి చూసేటోళ్ళు ఎట్లా కనిపిస్తున్నాం అంటే అది చూస్తే అది పెట్టేస్తే ఇట్టు వేసేస్తాం 100 కోట్లు 50 కోట్లు ఇట్టు. ఏమనుకుంటారు చెప్పులే. మరి గింత ప్రతిమ మల్టీప్లెక్స్ కాడికి పోయినాం కరీంనగర్, ఇక్కడ నాది మా చొప్ప అని ఈ నుంచి ఆడిపోయాను. ఇప్పుడు బస్కి రాయి 6,000 రూపాయలు బొక్క, ఆ సినిమాకి 200 బొక్క. ఈ నెల టికెట్ కొనుక్కుంటాను నెక్స్ట్ టైం నుంచి. దీనివల్ల నాకు నచ్చిన పాయింట్స్ అండ్ నచ్చని పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఓకే, నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే మెయిన్గా అండ్ పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే రవితేజ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సమ్ మాస్ యాక్షన్స్, అంటే యాక్షన్ సీన్స్ కానీ కొంచెం ఓకే చాలా బాగుంది. అంటే ఫ్రెష్ లెవెల్గా ఉన్నది, కొంచెం బెటర్గా ఉన్నాయి. ఇందులో నాకు నచ్చని విషయాలు ఏంటంటే సినిమా మొత్తం నచ్చలే భయ్. మీరు ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్, ఇక నేను చెప్పగా ఆపుతలేదు. మంచిగా లేని దాన్ని మంచిగా ఉందనడం నాకు ఇష్టం లేదు. మంచిగానే ఉందంటే యావరేజ్గా ఉంది, ఇక మీరు పోవాలనుకుంటే పోలి లేదంటే లేదు. కానీ సినిమాలో నాకు నచ్చని విషయం ఏంటంటే శ్రీలీల యాక్టింగ్ మంచిగా లేదు, సాంగ్స్ మంచిగానే ఉన్నాయి. అంతే అండి, ఏం లేదు. క్రింజ్ జోకులు అంటే మనం షార్ట్ ఫిలిమ్స్లో వస్తాం కదా, అట్లున్నాయి అంట జోకులు అన్నీ షార్ట్ ఫిలిమ్స్లో చూసినట్టు ఉన్నాయి. అంతే, చెప్పనీకి ఏం లేదు భయ్య. చెప్పుదామన్నా ఏది థాట్ వస్తుంది. ఒక ఫైట్ సీన్ ఉంటుంది, మొత్తం విలన్స్ కొంచెం న్యూ గెటప్లో ఉంటారు, చాలా బాగుంటుంది, లుకింగ్ మంచిగా ఉంటుంది. అంతే, అదొక్కటి తప్ప ఇగో మొత్తం సినిమా మొత్తం ఇగో అల్ట్రా రాడు రంబోలకి. అంతే. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సినిమాకి అయితే వెళ్ళకండి భయ్య, వెళ్ళకండి. అండ్ ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళి అనుకో ఇటువంటి సినిమాలు మళ్ళీ వస్తాయి, అప్పుడు మళ్ళీ మనకు అదే చూసుడు అవుతుంది. సో నాకు ఈరోజు అయితే 260 రూపాయలు ఓడదెంగిన. సో ఇక బాధపడద్దు, ఎందుకంటే మీరు వ్యూవర్స్ ఉన్నారు, లైక్లు కొడతారు, అది వేరే విషయం. కానీ సినిమాకి అయితే వెళ్ళకండి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన, మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయకండి. ఓటీటీకి వచ్చిన తర్వాత చూడాలి. ఓకే, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.